నమస్కారం అందరికీ. ఈరోజు యేసు ప్రభు వారి సెలవులో పలికిన 3వ మాట చూసుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. సిలువపై యేసుక్రీస్తు ప్రభు వారు మన సమస్త మానవాళి వినిపించట్లేదండి. వారు మన పాపాల కోసం, మన రక్షణకై ఆయన మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన ఉగ్రత సమస్తాన్ని సిలువలో భరిస్తూ అలాంటి వేదన అనుభవిస్తూ ఆయన పలికిన 3వ మాట అండి. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా దేవుని సహాయం కోరుకుందాం. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, తన రక్తం అంతా ఆల్మోస్ట్ ఆయన రక్తం అంతా కార్చేశారు. నిజంగా తలపై ముండ్ల కిరీటం, తన వీపంతా దున్నపడింది కొరడా దెబ్బలతో. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన ఒకవైపు తన పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, ఈ లోకంలో తన తల్లి పట్ల ఆయన బాధ్యతను నెరవేర్చుతూ మనకొక ఏమంటారు, మనకి మాదిరి చూపిస్తున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు తన తల్లి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారు, ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నారు, ఆయనకి ఈరోజు మనతో మాట్లాడతారు. ఎలా అంటే, నిజంగా భార్య పట్ల దేవుడు ఇంకా కొన్ని క్షణాల్లో దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. తన తల్లితో ఉండరు. ఇంకా తర్వాత తన తల్లి భవిష్యత్తు ఏంటి? ఎవరైతే ఈ లోకానికి దేవుడు రావడానికి, లోకరక్షకుడు రావడానికి ఎన్నుకున్నారో ఆ మరియ పట్ల తన బాధ్యత నెరవేరుస్తున్నారు అన్నమాట. మేబీ ఆ టైంకి యోసేపు గారు లేరు, చనిపోయారని చెప్పి చాలా మంది బైబిల్ నిపుణులు చెప్తున్నారు. ఆయన లేరు. అయితే భర్త లేరు, పెద్ద కుమారుడుగా తన తండ్రి పట్ల దేవుడు మరియ గారి బాధ్యతను ఎలా నెరవేరుస్తూ వచ్చారో మనం చూసుకుందామండి. మొదటిగా దేవుడు మొదటి పాయింట్ ఏంటంటే, తన తల్లి పట్ల బాధ్యతను నెరవేరుస్తున్న దేవుడు. దేవుడు వాక్యంలో చెప్పారు కదండి, ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపమని చెప్తున్నారు. అయితే దేవాతి దేవుడే ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞ ఇచ్చిన దేవుడు తన ఈ లోకానికి వచ్చినప్పుడు దాన్ని ఎలా నెరవేరుస్తూ వచ్చారో మనం చూసుకుందాం. సామెతల గ్రంథంలో ఉంటది కదా, ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు అని. నిజంగా ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అలాంటి బాధ్యత కలిగి ఉండాలని ఆయన చూపిస్తున్నారు అన్నమాట. ఆయన దేవుడై ఉండి తన తల్లిని ఎలా ఆ సమయంలో తన భవిష్యత్తు కొంత సమయానికి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. తన తల్లి తర్వాత జీవితం ఏంటి, తన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడని ఎవరు చూసుకోవాలి, తను ఎక్కడ ఉండాలి, నెక్స్ట్ ఆవిడ ఒక వృద్ధాప్యానికి వచ్చేసరికి తన తల్లిని ఎలా భద్రంగా ఆయన ఉంచాలి అనే విషయాల పట్ల శ్రద్ధ కలిగి తన తల్లిని తను ప్రేమించిన శిష్యుడు యోహాను గారికి అప్పచెప్తారన్నమాట. అప్పచెప్పినప్పుడు తన తల్లి ఎక్కడుంటే సేఫో ఆయన ఆ శిష్యునికి ఆయన అప్పచెప్తూ వస్తారన్నమాట. ఆయన సిలువపై వేలాడుతూ కూడా తన తల్లి జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడిగా ఉన్నారు. అలాంటి నిస్సహాయ స్థితిలో మరియ గారి పట్ల తన ఫ్యూచర్, నెక్స్ట్ తన తల్లి ఫ్యూచర్ ఏంటి అనే ఒక ప్రణాళిక కలిగిన గొప్ప దేవుడుగా మన రక్షకుడు ఉన్నారు. ఎంత గొప్ప రక్షకుడు మనం కలిగి ఉన్నాం కదండి. నిజంగా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడమే కాదు, ఈ లోకంలో తనకిచ్చిన ప్రతి బాధ్యత నమ్మకంగా నెరవేర్చిన దేవుడు. ఆయన అంటారు కదా, చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని శక్తి వంచనలో లోపం లేకుండా చేశానంటారు. నిజమే,
ఆయనకు వచ్చిన ప్రతి పని, ఆయనకిచ్చిన ప్రతి బాధ్యత దేవుడు నమ్మకంగా నెరవేర్చారు. అయితే దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నారు, మనం మనకిచ్చిన పనిలో, మనకిచ్చిన బాధ్యతలో ఎలా ఉంటున్నాం? ఎవరికి వాళ్ళే, నా మట్టుకు నేను ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోవాలి. నిజంగా మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం? వారిని ముదిమి వయసులో ఉన్నప్పుడు నిజంగా వారిని శ్రద్ధ కలిగి చూడగలుగుతున్నామా? లేకపోతే నా పరిస్థితే బాలేదండి, నేను వాళ్ళనేం చూడను అనుకుంటున్నామా? దేవాతి దేవుని పరిస్థితి ఎలా ఉందని సిలువలో ఆయనకి ఇంకా కొంత సమయంలో ఆయన చనిపోతారు మాట. ఆయన ప్రాణాన్ని అర్పించిపోతున్నారు కొంత సమయంలో. అలాంటి సమయంలో కూడా తన తల్లిని ఒక సురక్షితమైన చేతిలో పెడతా వచ్చారు. మనం కూడా మనకి ఎలాంటి మాదిరి చూపిస్తున్నారంటే దేవుడు, మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారి అవసరతల్లో వారి పట్ల మనం ప్రేమను కనపరిచేవారుగా ఉండాలి. తర్వాత ప్రతి మనుషులకి ఒకే ఒక జీవితం ఉంటది కదండి. ప్రతి ఒక్కరికి ఒకే జీవితం. ఆ ఒక్క జీవితంలో మనకి తల్లిదండ్రులు ఉంటారు. నెక్స్ట్ మనం దేవుని రాజ్యంలో చేర్చబడతాం. ఎంత ప్రేమించగలమో ఒక మనిషిని, ఒక దైవజనులు చెప్తుంటే విన్నాను, మనం ఈ లోకంలో ఎంతగా ఒక మనిషిని, మనకిచ్చిన తల్లిదండ్రులు గాని, మనకిచ్చిన పిల్లల్ని గాని ఎంత ప్రేమించగలమో ఈ లోకంలోనే ప్రేమించగలం. ఈ చిన్న జీవితంలో ఇంకా మనం ద్వేషాలు పెట్టుకుంటూ మా తల్లిదండ్రులు ఇలా మా పక్షాన్ని సరిగ్గా ఉండట్లేదండి, లేకపోతే వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారు, వీళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదనో ఎన్నో సాకులు చెప్తా ఉండొచ్చు చాలా మంది. కానీ వాళ్ళు మన పట్ల ఎలా ఉన్నదన్నది విషయం కాదు. మనం వారి పట్ల నిజంగా దేవుని ప్రేమను కనపరుస్తున్నామా, అది పాయింట్. ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఇతరులు మీకు ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారో మొదటగా మీరు వారికి అది చెయ్యండి. ఇతరులు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నారు కదా, ఫస్ట్ మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండి. మంచివారైతే ప్రేమించండి, చెడ్డవారైతే ప్రేమించొద్దని లేదు. వారు ఎలాంటి వారైనా మీరు ప్రేమించండి. మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీ బాధ్యత, మీ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడండి అక్కడ. అలా నిలబడినప్పుడు నిజంగా చెప్పడం ఈజీయే, కానీ ఒక్కొక్కసారి మనం అది ఫాలో అయినప్పుడు కష్టంగానే ఉంటది. కానీ దేవుని ఆత్మ సహాయాన్ని మనకి ఇస్తారు. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన ఈ రోజు మనకి సిలువలో వేలాడుతూ మరియ గారు ఎవరైతే లోకానికి యేసు ప్రభువును మనకు అందించారో, ఎవరైతే దేవుడి చేత ఎన్నుకోబడ్డారో లోకరక్షకుని మనకు అందించడానికి, ఆ మరియ యొక్క ఆత్మరక్షణకే కాదు, ఆమె శరీర అవసరతను కూడా దేవుడు చూస్తున్నారు. సర్వ మానవాళి కోసం అన్నప్పుడు మరియ గారి కోసం కూడా ఆయన ప్రాణాన్ని అర్పిస్తున్నారు ఆమె ఆత్మరక్షణకి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ తర్వాత ప్రభువారి లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత తన జీవితం, తను ఎక్కడ ఉండాలి, ఆమె ఓల్డేజ్ వస్తే అసలు ఆమె సంరక్షణ ఏంటి, ఆవిడని ఎవరు చూసుకోవాలి, ఒక స్త్రీగా తను ఎక్కడుంటే సేఫ్, తన బాధ్యత ఎంతో, తన పట్ల బాధ్యత కలిగిన దేవుడు మనకు కనిపిస్తున్నారు. ఎంత మంచి మాదిరి దేవుడు మనకి చూపించి వెళ్ళారు కదండి. ఈ రోజు కల్వరి సిలువలో ఉండి మరియ జీవితం పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు, మరి అక్కర తీర్చిన దేవుడు ఈ రోజు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నారు. ఆయన మహిమపరచబడి ఉన్నారు. నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు, అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చింపబడిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఆయన పిల్లలమైన మన పట్ల ఇంకెంత బాధ్యత కలిగి ఉంటారండి. నిజంగా ఈ సిలువలో మనకి రక్షణే కాదు, మనకి రక్షణ ఉంది, నిరీక్షణ ఉంది, ఆదరణ కూడా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా లోకంలో మనకి ఆదరణ పొందుకోలేకపోవచ్చేమో. మనకి ఒక్కొక్కసారి ప్రతిసారి ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదరణ దొరకదు, కానీ ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకు ఆదరణ వస్తుంది. మనుషులు వాడి మూడ్ని బట్టో, వాళ్ళ పరిస్థితిని బట్టో మాట్లాడొచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, కానీ దేవుడు మార్పు లేని దేవుడు. ఎంత ప్రేమమయుడంటే ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించడానికి వెనక తీయలేదు. తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఆయనకి ఇష్టమైన ఏకైక కుమారుని, ఆయన ప్రియకుమారుని మనకి ఇవ్వడానికి ఎంతో ఇష్టపూర్వకంగా ఇచ్చారు. సిలువలో నిజంగా మనం తాగవలసిన చేదైన ఆ పాత్రలోండి ఆయన తాగుతా వచ్చారు. నిజంగా నిన్న విన్నాం కదండి, నిన్న మొన్న దేవుడు పలికిన ఫస్ట్ సెకండ్ వర్డ్స్ విన్నాం. ఎంత ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభువారు వేరాడుతూ వచ్చారు. ఆ ప్లేస్ లో నిజంగా మనం ఉండాలి.
ఎవరికి వాళ్ళే ఆ ప్లేస్ లో, యేసుప్రభు వారి ప్లేస్ లో ఆ శిక్ష మనం అనుభవించాలి. కానీ మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవిస్తూ వచ్చారు. మనం పొందవలసిన, ఆ తాగవలసిన చేదు మనం, కానీ ఆ చేదును ఆయన తాగుతూ వచ్చారు. ఇలాంటి రక్షకుని బట్టి నిజంగా ఆయన ఎలా స్తుతించకుండా ఉండలేమండి. ఆయన ఆరాధించకుండా మనం ఉండలేం. ఆయన ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చినందుకు దేవాతి దేవుడికి నిత్యము కృతజ్ఞులమే. ఇప్పుడే కాదు, మన పాస్ట్ లో, మన ఫ్యూచర్, మన ప్రెసెంట్, ప్రతి మానవాళి కోసం ఆయన ఒకే ఒక్కసారి సిలువలో బలిగా తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చారు. అలాంటి దేవుని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఆయన ఆ చేసిన సిలువ యాగానికి తగ్గట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తారు కదండి. ఫస్ట్ గా తన తల్లి పట్ల ఆయనకున్న బాధ్యతను నెరవేర్చిన దేవుడు. రెండవదిగా మన విషయంలో బాధ్యత కలిగిన దేవుడు ఆయన. ఎంత బాధ్యత అంటే ఆయన అంటున్నారు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరైతే నా మాటలు వింటారో, నా మాటలు విని దాని ప్రకారంగా నడుచుకుంటారో వారే నా తల్లి అంటున్నారు. అంటే మనకి ఎంత ఆధిక్యత ఇచ్చారో చూడండి. ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు, ఆయన మన పట్ల కూడా మరియ గారి పట్ల ఎలా అయితే తన బాధ్యతను నెరవేరుస్తూ వచ్చారో మన పట్ల కూడా నెరవేరుస్తారు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన ప్రతి అవసరత ఎరిగిన దేవుడు. ఈ రోజు మనం కారుస్తున్న ప్రతి కన్నీరు చూస్తున్న దేవుడు. మన తల వెంట్రుకలు లెక్కిస్తున్న దేవుడు. మన కన్నీరు, నిజంగా మన కన్నీరు మనమే లెక్కించుకోం, కానీ ఈ రోజు మనం కారుస్తున్న ప్రతి కన్నీరు లెక్కిస్తున్న దేవుడు. చాలా సార్లు మనం అనుకుంటాం, నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనుకుంటాం. ఇక్కడ మనకి సిలువ దగ్గర ఒక ఆదరణ దొరుకుతుందండి. మరియ గారు ఎవరైతే తన తల్లి అయిన మరియ పట్ల ఆయన బాధ్యత కలిగి నెరవేర్చారో, నీవు మనకున్న ప్రతి అక్కర, నెక్స్ట్ ఏం తినాలి, మన ఫ్యూచరు, మన పిల్లల ఫ్యూచరు, సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుడు మన కోసం అన్ని ఎందుకు చేయరు అంటారు కదా. ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆత్మరక్షణ. మన ఆత్మకి రక్షణ ఇచ్చిన దేవుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవా, నా కోసం నీ ప్రాణాన్నే పెట్టావు. నా జీవితంలో నా ప్రతి సమస్య నీకు తెలుసు. మరియ పట్ల నీ బాధ్యతను నెరవేర్చిన దేవుడు నా పట్ల. ఒక్కొక్కసారి మన పట్ల ఎవరు బాధ్యత తీసుకోలేకపోవచ్చు, తీసుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ మన దేవుడు ఎంత శక్తివంతుడు అంటే ఐశ్వర్యవంతుడు. మనల్ని ధనవంతులుగా చేయడం కోసం ఆయన సిలువలో దరిద్రుడిగా మారిపోతూ వచ్చాడు. మనల్ని రక్షించడం కోసం ఆయన సిలువలో తన ప్రాణం పెట్టిన దేవుడు. మనకి మనం పడుతున్న ప్రతి బాధ ఆయనకు తెలుసండి. మనం పడుతున్న అవమానం తెలుసు. చెయ్యని తప్పకి ఎవరైనా అంటే ఎంత బాధ ఉంటుందో కూడా తెలుసు. ఎందుకంటే సిలువలో అన్ని భరించాడు దేవుడు. ఎంతగా దూషించబడ్డాడు ఆయన. దూషించబడి బదులు ఎవరిని మాట అనలేదు, హింసించబడి ఎవరిని అనలేదు. ఇలా మనం పడుతున్న మన ప్రతి కన్నీరు చూస్తున్న దేవుడు. ఈ రోజు మీరు ఏ విషయంలో అయితే కన్నీరు కారుస్తున్నారో, ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో, మీకు అక్కరగా ఉన్నవేమో మీకంటే ముందుగా దేవునికి తెలుసు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆయన మన అవసరతను తీర్చే దేవుడుగా ఉన్నాడు. మరియ పట్ల బాధ్యత నెరవేర్చిన దేవుడు ఈ రోజు మన పట్ల కూడా, ఎవరైతే ఆయన వెంబడిస్తున్నామో, ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున మనం జీవిస్తున్నామో, ఆయనతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉంటున్నాము, ఒక అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి ఆయనతో. అలాంటి సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయనే లోకంగా బ్రతుకుతున్న మన పట్ల ఎందుకు చేయరండి? ఆయన ఖచ్చితంగా చేస్తారు. మన ఆత్మకు రక్షణే కాదు, మన ప్రతి శరీర అవసరతలు కూడా ఆయన చిత్తానుసారంగా తీర్చే దేవుడు. కాబట్టి మన బాధ్యత అంతా ఆయన చూసుకుంటాడు. మన ప్రతి బాధ్యత ఆయన వహించే దేవుడిగా ఉన్నాడు. తర్వాత మన బాధ్యత ఆయన తీర్చడమే కాదు, మనకిచ్చిన బాధ్యతలో మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందామండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకుంటే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడం చూచి. దగ్గర ఎవరున్నారంటే కొంత టైం చదివితే కొంతమంది స్త్రీలు ఉంటారు. శిష్యులందరిలో ఇస్కరియోతు యూదా గారిని తీసేస్తే ఇంకా 11 మంది శిష్యుల్లో
ఒకే ఒక్క శిష్యుడు ఆయనతో పాటు సిలువ దగ్గర ఉన్నారంట. నిజంగా ఆయన ఆయన శిష్యుడు దగ్గరే ఉన్నారంట. యేసు ప్రభు వారు సిలువ వేస్తున్న దగ్గరే ఉన్నారంట వాళ్ళు. ఎవరైతే ప్రభువా నీ కోసం చావనైనా చస్తాం గాని నిన్ను విడిచిపెట్టమన్నారో అందరూ విడిచి వెళ్ళిపోయారు ఆయన. అంతవరకు ఈరోజు పామ్ సండే కదండి, అంతవరకు హోసన్న జయము, యూదుల రాజుకు జయమని ఎవరైతే ఆయనకి జయధ్వనులు కొడుతూ వచ్చారో, యెరూషలేములోకి జయధ్వనితో ప్రవేశిస్తూ దేవుని గణపరుస్తూ వచ్చారో వారందరూ వెళ్ళిపోయారు ఆయన వదిలిపెట్టి. కానీ ఒకే ఒక్క శిష్యుడు ఆయన దగ్గరే ఉన్నాడంట తల్లితో పాటు. ఆయన ప్రేమిస్తున్న శిష్యుడు యోహాను. దేవుడు ప్రేమిస్తున్న శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఆయన హృదయ శబ్దం, దేవుని హృదయం చప్పుడు ఎరిగిన శిష్యుడు యోహాను గారు. ఈయనకి ఒక పేరుంది కదండి, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. రొమ్మున ఆనుకోవడం అంటే ఆయన హృదయం, ఆయన హార్ట్ బీట్ తెలుసు, దేవుని హృదయం తెలిసిన శిష్యుడు యోహాను గారు. నిజంగా ఎప్పుడు ఆయన దగ్గర ఉండి ఆయన మాటలు వినే శిష్యుడు. ఈయన ఫస్ట్ వెళ్ళిపోతారు, కానీ ఒక్క మాట ఉంటది కదండి, 2 కొరింథీ పత్రిక 5:14లో క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేస్తుందంట. నిజంగా ఆయన ప్రేమను ఎరిగిన ఆయన ప్రేమను అనుభవించిన యోహాను గారు ఉండలేకపోయారంట. పర్లేదు, ఒకవేళ వెళ్తే చావనైనా చంపేస్తారు, పర్లేదు, నా దేవుని కోసం ప్రాణమైనా పెడతాను కానీ ఆయన దూరంగా ఉండలేను అని వెంటనే మళ్ళీ ఆయన దేవుడి దగ్గరికి వస్తారంట. ఎంత ఆశ్చర్యం కదండి. నిజంగా ఆ సిలువ వేస్తున్న సమయంలో వెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలండి. నిజంగా ఆయన ఎంతగా దేవుని ప్రేమించాడో ఆ శ్రమలో దేవుడితో పాటు నిలబడ్డాడు. మనం కూడా దేవుని ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకి ఏదైనా కష్టమో నష్టమో అనుకోవడం జరగకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నామేమో. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. వెనక్కి వెళ్ళకపోయినా దేవుణ్ణి సనిగేవారుగా, అవిశ్వాసంతో దేవుని సందేహించేవారుగా, దేవుని ప్రశ్నించేవారుగా మనం ఉంటున్నామేమో. అలా కాకుండా యోహాను గారు ఎలా అయితే తనకు కలిగిన ప్రభువా దేవుడితోనే ఉండి ఆయన స్వరాన్ని విన్న యోహాను, దేవుని హృదయ చప్పుడు విన్న యోహాను గారు ఉండలేకపోయారంట. ఆయన పరిగెట్టుకుని మరలా ఆయన పాదాల దగ్గరికి వచ్చేసారంట. నిజంగా ఎంత ప్రేమ అండి. ఈ ప్రేమ ఎంత ఇచ్చినా ఇలాంటి ప్రేమ ఎవరి దగ్గర సంపాదించుకోలేం. దేవుని ప్రేమ అంత గొప్పది. నిజంగా ఆయన ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు అర్థం చేసుకోవడం మన తరం కాదు. ఆయన ప్రేమ ఎంత ఎత్తు, ఎంత లోతు, ఎంత వెడల్పు. మనుషుల ప్రేమలో ఒక్కొక్కసారి మార్పులు ఉండొచ్చు, కానీ దేవుడి ప్రేమ ఎప్పుడు మార్పులేండి. ఒక్కొక్కసారి మనుషులు మనం ప్రేమించినప్పుడు మనకి ఒక నిరుత్సాహం కలగచ్చు వాళ్ళ నుండి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రేమ వాళ్ళ నుండి దక్కకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు మనల్ని నిరుత్సాహపరచదు, ఎప్పుడు మనల్ని కృంగదీయదు. మనల్ని అర్థం చేసుకున్న ప్రేమ, మన స్థితి ఎరిగి ప్రేమించిన ప్రేమ. నిజంగా నా స్థితి ఎవరైనా చూస్తే, నా హృదయ స్థితి చూసినప్పుడు నన్ను ప్రేమించలేకపోవచ్చేమో, కానీ నా హృదయంలో ఉన్నది అంతా ఎరిగి కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఇంకా పాపిగా ఉండగానే నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నేను పరిశుద్ధురాలని కాదు, కానీ మనలో ఏ మంచి లేకపోయినా, మనలో ఎంచి చూస్తే కొంచెమైనా మంచి లేకపోయినా, మనందరి పట్ల ప్రత్యేకంగా ఎవరికి వారి పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎంతో మంది లోకంలో ఉన్నారు, కానీ ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యం వింటున్నామంటే కూడా ఆయన కృపే. మనల్ని రక్షించుకున్నాడంటే కూడా దేవుని కృప. విన్నాం కదండి, కృప చేతనే రక్షించబడ్డామంట మనం. మనలో ఎన్ని లోపాలు ఉన్నా ఈ 40 days మారు మనసు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి దేవుడు ఎన్ని రకాలుగా మనల్ని సరిచేస్తున్నారండి. వదిలేచ్చు దేవుడు మనల్ని అలాగా. మనం అలా ఉండడం దేవునికి ఇష్టం కాదు. మనం ఇంకా సరిచేయబడాలి, ఇంకా దేవునిలో దగ్గరికి రావాలి. యోహాన్ లాగా ఆయన హృదయాన్ని వినే ఒక మంచి, ఆయన ప్రేమించే శిష్యులుగా మనం మారాలి. ఎంతసేపు మన అవసరతల కోసం చేసుకోవచ్చు, తప్పట్లేదు, నేను కూడా చేసుకుంటాను. మన అవసరతలు, మన అక్కర్లు ఉంటాయి. మనం బ్రతికున్నంత కాలం అక్కర్లు, మనకి పరిస్థితులు ఉంటానే ఉంటాయి. కానీ ఎంతవరకు దేవుని బాధ్యతను మనం నెరవేరుస్తున్నాం? శ్రమ కలిగినప్పుడు దేవుని విడిచి వెళ్ళిపోతున్నావా? ఆయన హత్తుకునే బ్రతుకుతున్నావా? యోహాను వలె బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలు గారు చెప్పారు కదండి. అలాంటి మాటలు, అలాంటి పరిస్థితుల్లోకి మనం రాగలుగుతున్నామండి. ఒకసారి ఎవరికి వారే, నేనేమి గొప్పదాన్ని కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ప్రతి సిచ్యువేషన్ లో దేవుని కోసం నిలబడాలి. యోహాను గారు, మరియా ఇద్దరు దేవుని యొద్దే నిలబడ్డారంట. దేవుని సిలువ దగ్గరలో ఉన్నారంట, దగ్గరగా.
నిజంగా అంత దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నామండి. ఆయన అంటున్నారు కదా, ప్రతిరోజు మీ సిలువెత్తుకు నన్ను వెంబడించండి. మన సిలువ మోస్తూ వెంబడించడం అంటే, ఆయన సిలువ మోస్తూ ఎలా మనకి రోల్ మోడల్ చూపించారు, మన సిలువను మోస్తూ మనల్ని మనం తగ్గించుకోవాలి. హ్మ్. మనలో శరీరం లెగిస్తా ఉన్నప్పుడు దాన్ని ఆత్మ ద్వారా చంపుతా ఉండాలి. సిలువ మోయడం అంటే మనకి ఈజీ కాదండి. కాకపోతే దేవుడు కృపిస్తారు. మన సిలువను మోస్తూ ముందుకు సాగాలి. ఇక్కడ ఇద్దరిలో ఫస్ట్ ఇప్పటివరకు యోహాను గారి కోసం చూసుకున్నాం కదండీ! మరియ. మరియ గారు కూడా ఎంత మంచి వ్యక్తిత్వం అంటే ఆవిడ దేవుడి చేత ఎన్నుకోబడ్డదంటే అంతమంది కన్యకలున్నారు ఆ టైంలో. కానీ మరియ గారిని దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆమె దేవుని దృష్టిలో దయ పొందిందంట, కృప పొందిందంట, దయాప్రాప్తురాలన్నారు. ఇంత యోగ్యత మరియకి ఎలా వచ్చిందంటే నిజంగా ఆవిడ కన్యకంట, పరిశుద్ధంగా జీవిస్తూ దేవునిలో సాగుతున్న వ్యక్తి. అయితే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అండి, ఆవిడ ఎప్పటికప్పుడు దేవుడి మాటలు, ఆ సన్నివేశాలన్నీ ఆవిడ హృదయంలో భద్రం చేసుకునేవారంట. దేవుని మాటలు ఒకసారి చూద్దామండి. రెఫరెన్స్ నేను రాసుకోలేదు. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం అనుకుంది. లూకా 2:19 అండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంచుండెను. 51 వర్స్ కూడా చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాను. సుమియోన్ గారు నీ హృదయంలో నుండి ఖడ్గం దూసుకువెళ్తుందని అన్ని చెప్పినప్పుడు నెక్స్ట్ చాలా విషయాలు జరుగుతూ వచ్చినాయి. అవన్నీ మరియే తన హృదయంలో భద్రం చేసుకుంటూ వచ్చిందంట. దేవుని దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడన్నప్పుడు నీ దాసురాల్ని నీ చిత్తం జరుగును గాక అంటది ఆవిడ. నిజంగా ఇవన్నీ చూస్తే ఎవరైనా అలాంటి అవమానం రావడానికి ఎవరు అంగీకరించరు. తర్వాత జరిగే పర్యవసానాలు అన్ని తెలుసు. కానీ అన్ని తెలిసి కూడా మరియ దేవుని మాటకు ఒబే అయింది. సమాజంలో తర్వాత ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో తను చెయ్యని తప్పుకి. అప్పటికే యోసేపుతో ప్రధానమైంది. మ్యారేజ్ అవుతుందో లేదో తెలియదు, తన మీద ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు. కానీ దేవుడు తన జీవితాన్ని అప్పగించుకుంది. దేవుడు తన జీవితంలో కార్యం చేసినప్పుడు తన ప్రతి బాధ్యత ఆయన చూసుకుంటాడని దేవుడిని నమ్మింది. అవమానం వచ్చినా, నింద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా నా దేవుడు చూసుకుంటాడని నమ్మింది. కాబట్టి మరియా ఆ శ్రమలో నిజంగా కుమారుడు తను పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు జన్మించిన 9 months ఆయన మోసింది కదండి ఆవిడ. ఆ కుమారుడు ఆ సిలువలో అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏ తల్లైనా చూస్తూ సహించగలరా? అంత ఆయన ప్రాణం పెడుతూ అంత దయనీయమైన స్థితిలో ఉన్నప్పుడు మరి అక్కడ నిలబడగలిగిందంటే దేవుని వాక్యాన్ని ఆమె హృదయంలో భద్రం చేసుకుందంట. దేవుడు ఇన్ని డేస్ నిజంగా ఫాస్టింగ్ డేస్ మొదలైన దగ్గర నుంచి ఇన్ని డేస్ మనకి మారు మనసు అనే టాపిక్ ద్వారా ఎన్నో మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడనే కదా మన ప్రతి వాక్యం ద్వారా మనం వినే వాక్యాలు నిజంగా విని మన హృదయంలో మరియ వలె భద్రం చేసుకుంటున్నామా, లేకపోతే మనం విడిచిపెట్టేస్తున్నామా? దేవుడు మన జీవితంలో ఇదిగో నేను ఇది అలో చేస్తున్నాను అన్నప్పుడు సంపూర్ణంగా ఆయనకి లోబడగలుగుతున్నామండి. మరి అలా అయితే లోబడింది కనుక ఈ రోజుకి ఆవిడ అందరూ ధన్యురాలు అంటున్నారు. అయితే మనం కూడా యోహాను వలె ఆయన ప్రేమను గుర్తెరిగిన వారుగా ఉండాలి. మరియ వలె మన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నిలబడగలుగుతామండి. ఖచ్చితంగా నిలబడడానికి దేవుడు కృపిస్తారు. అలాంటి యోహాను గారి కంట దేవుడు తన తల్లి బాధ్యతను చెప్తున్నారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తర్వాత మరియకి ఒక నమ్మకమైన ఆ టైంలో యోహాను గారు కూడా అక్కడ లేకపోతే ఆ బాధ్యత ఆయనకి అప్పచెప్పేవాడు కాదు. దీని నుండి మనం ఈ కాంటెస్ట్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నిజంగా మనం దేవుడికి అందుబాటులో ఉంటే, అవైలబుల్ గా ఉంటే దేవుడు మనకి బాధ్యత ఇస్తాడు. గ్రూప్కి వస్తున్నాం, రెగ్యులర్ గా వచ్చి మనం దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, ఆయనకి అందుబాటులో ఉన్నప్పుడు, ఇప్పుడు గ్రూప్ ని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు మనకి ఒక బాధ్యత ఇస్తారు. అది ఎవరిచ్చిన బాధ్యత? దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఆయనకి అందుబాటులో లేకుండా ఎప్పుడో వస్తా వెళ్ళిపోతా ఉంటే మనకి ఎవరు బాధ్యత ఇస్తారు? ఎవరు ఇవ్వరు. మనుషులే మనం నమ్మనప్పుడు దేవుడు మనల్ని నమ్మి ఎలా ఇస్తాడు? కాబట్టి దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాలంటే దేవునికి మనం అందుబాటులో ఉండాలి, అవైలబుల్ గా ఉండాలి.
అలా అవైలబుల్ గా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు బాధ్యత ఇచ్చి ఆయన మనల్ని వాడుకుంటాడు. మనం అనుకుంటాం దేవుడు నన్ను వాడుకోవట్లేదు అని చాలా సార్లు అనుకునేదాన్ని నేను కూడా. కానీ నేను అనుకునేదాన్ని చాలా మంచిగానే ఉన్నాను కదా అనుకునేదాన్ని. కానీ ఆయనకి అందుబాటులో నేను ఉండేదాన్ని కాదు. దేవా నన్ను వాడుకో. నేను పనికిరాని పాత్రను. కానీ నన్ను పనికొచ్చే పాత్రగా నువ్వు చేసి వాడుకోగల దేవుడు ప్రభువా అని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు, ఆయనకి సరెండర్ అయినప్పుడు, మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన దగ్గరే ఉన్నప్పుడు, ఆయనకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా యోహాను గారికి ఎలా అయితే తల్లి బాధ్యత. తల్లి అంటే మన సంఘానికి గుర్తు కదండి. తల్లి అంటే సంఘం. సంఘం బాధ్యత. దేవుడు పని మనకివ్వాలంటే యోహాను వలె ఆయన హృదయ చప్పుడు వినాలి. ఆయన హార్ట్ బీట్ వినాలి. ఆయన అధికంగా ప్రేమించాలి. ఆయన స్వరాన్ని వినగలగాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని పాదాల దగ్గరికి యోహాను గారు ఎలా వచ్చారో మనం కూడా ఆయన పాదాల దగ్గరికి రావాలి. నువ్వు తప్ప నాకు ఇంక ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా ఆయన అంతగా ప్రేమించాలి. ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించారు కదా ఆయన. రిటర్న్ మనం ఏమిస్తున్నాం ఆయనకి? ఆ యూదుల వలె చేదైన చెరకనే ఇస్తున్నావా మన జీవితంలో? మారు మనసు అని దేవుడు ఎంతగా మనతో మాట్లాడుతున్నారు. కానీ నిజమైన మారు మనసు మనలో కలిగిందండి? ఎవరికి వారే ప్రేమించే విషయంలో, తల్లిదండ్రులను సన్మానించే విషయంలో, తల్లిదండ్రులు ప్రేమించి తల్లిదండ్రుల విషయంలో, నెక్స్ట్ బయట వారి విషయంలో గాని ఎలాంటి ఇన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు కదా. మనం ఇంకా దేవునికి చేదైన చెరకిస్తున్నావా? లేకపోతే దేవునికి అందుబాటులో ఉండి, ఆయనకి అవైలబుల్ గా ఉండి ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఆయన మనకిచ్చిన పని మేబీ చిన్న గ్రూప్ లో మనకిచ్చిన చిన్న పని నమ్మకంగా చేయగలుగుతున్నావా? లేకపోతే మనకిచ్చిన దేవుడిచ్చిన పరిధిలో ఆయన కోసం చెప్పగలుగుతున్నావా? ఆయన కోసం జీవించగలుగుతున్నావా? మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే అందుబాటులో ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఉపయోగించుకుంటాడు. నేను మార్నింగ్ గ్రూప్‌కి వచ్చేదాన్ని కాదన్నమాట. అయితే చాలా రోజులు. కాకపోతే అప్పుడు నాకు లత అంది, "అసలు ఫస్ట్ నువ్వు దేవుడికి అవైలబుల్‌గా రా. నువ్వొస్తే దేవుడు మనల్ని వాడుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా! ముందు ఆయనకి అందుబాటులోకి వస్తే మనల్ని వాడుకుంటారాయన." అన్నప్పుడు నిజమే కదా! ఆయనకు అందుబాటులో ఉంటేనే కదా అని ఆయనకు అందుబాటులో కష్టమైనా, నష్టమైనా మన శరీరాన్ని జయించడానికి ఈ మార్నింగ్ గ్రూప్ చాలా మనకు ఉపయోగపడుతుందండి. ఫస్ట్ పడతా లెగిస్తా వచ్చినా దేవుడు కృపతో ఆయన నిలబెట్టుకుంటున్నారు. ఇంతమంది ఇంతలా మార్నింగ్ వస్తున్నారంటే మనం ఎందుకు రాలేకపోతున్నాం అని నేను కూడా వచ్చానండి. మళ్ళీ మామూలుగా వస్తే నిద్రపోతానేమో అని చెప్పి నా శరీరం పరిస్థితి నాకు తెలుసు. ఎంత బలహీనరాలో. ఫోన్ కాల్స్ తీసుకుని ఆ కాల్స్ కోసమైనా మెలకువగా ఉండాలి ఖచ్చితంగా. నిజంగా ఆయన కోసం మనం నిలబడాలన్నప్పుడు ఆయన అంటున్న ఒక భక్తుడు అంటారు కదా, "ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం" అంటున్నాడు ఆయన. ఆపాద మస్తకం శిరస్సు నుండి మనం అరికాల వరకు ఆయనకు అంకితం చేస్తున్నావా? మాటలతోనే చెప్తున్నావా? మన ప్రాణం, మన ఆత్మ, మన ధనం, మన బలం దేవుడు మనకిచ్చిన సమస్తాన్ని ఆయన ఘనత కోసం ఉపయోగిస్తున్నావా? నిజంగా ఆయనకు అందుబాటులోకి వస్తున్నావా మనం? చాలా సార్లు పడిపోతా ఉంటాం కదండి. ఎన్ని సార్లు ఆయన గాయాలు రేపినా ఆయన ఎంత కృపామయుడంటే, ప్రభువా నేను ఈ విషయంలో పడిపోయాను. నాకు సహాయం చెయ్యి. నన్ను క్షమించు అంటే ఎంతగా క్షమిస్తాడో కదండీ! నిజంగా పిల్లలే మన పట్ల ఇసిగించారనుకో 2, 3 సార్లు చెప్తాం. ఎన్ని సార్లు చెప్పండి నీకు అంటాం, కోప్పడతాం. కానీ నిజంగా అదే కదా! దేవుడు అలా నన్ను విసుక్కుంటే నేనేమైపోదును అనిపిస్తది నాకు. ఎంతగా ప్రేమిస్తున్నాడండి దేవుడు మనల్ని. ఇంత ప్రేమిస్తున్న దేవుడికి మనం ఆ చేదైన చెరకునే ఇస్తున్నావా? ఆయనకు అందుబాటులోకి రాగలుగుతున్నావా? మరియ వలె నీ దాసురాలిని నీ చిత్తం నా జీవితంలో జరుగును గాక అని ఇప్పుడు పూల పానకలా ఉండదండి. మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, దేవా నువ్వే నాకు కావాలి అని మనం ఆయన పట్టుకున్నప్పుడు, ఆ ప్రేమను ఆయన పట్ల మనం చూపించినప్పుడు ఆయన అంటున్నారు కదా! మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. తర్వాత మీకేం కావాలో అనుగ్రహిస్తానంటున్నాడు. మనం ముందు అది పక్కన పెట్టేస్తాం. ముందు ఏం చేస్తామంటే ఈ లోకం, ఈ అవసరాల వెనక పరిగెడతా ఉంటాం. ఎప్పటికీ అది పొందుకోలేం, ఇది పొందుకోలేం. మొదటిగా ఆయన నీతిని వెతికినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకిస్తారు. కాబట్టి మూడవదిగా దేవుని బాధ్యతను నెరవేర్చే వారిగా మనం ఉన్నామా లేదా? ఆయన బాధ్యతను నెరవేరుస్తున్నామా లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఆయనకి అందుబాటులో, ఆయనకి సమీపంగా వచ్చి, ఆయన హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకోవడం. మరియ ద్వారా యోహాను గారికి కూడా ఆదరణే. ఎలా అంటే అప్పటి వరకు 3½ ఇయర్స్ యేసుప్రభు గారితో తిరిగారాయన. ఆయన ఎంతసేపు ఆయన్నే హత్తుకుని ఉండేవారు. సడెన్‌గా ఆయన వెళ్ళిపోతున్నారంటే
ఆయన అప్పటికి శిష్యులందరూ వెళ్ళిపోయారు. యోహాను గారు ఒక్కరు మిగిలిపోయారు. ఆయనకు కూడా ఆదరణ కావాలి. మరి తల్లి ద్వారా శిష్యునికి ఆదరణ ఇచ్చారు. శిష్యుడి ద్వారా తల్లికి ఆదరణ ఇచ్చారు. అంటే సంఘం ద్వారా విశ్వాసులకి, కాపరులకి ఆదరణ ఇస్తాడు దేవుడు. అట్ ద సేమ్ టైం విశ్వాసుల ద్వారా సంఘాన్ని కూడా పోషిస్తాడు, ఆదరిస్తాడు దేవుడు. ఎంత గొప్ప ప్రణాళిక ఆ సిలువలో దేవుడు మరియా యోహాను గారి పట్ల కలిగి ఉన్నారని, నిజంగా ఎంత ప్రేమమయుడు. ఈయన కార్యాలు ఎంత ఆశ్చర్యంలో దేవుడు. మనం ఎన్నో దినాలుగా ఇది జరగట్లేదు, అది జరగట్లేదు అని చూస్తూ ఉంటాం కదా. దేవుడు అంటున్నాడు, ఏది ఎప్పుడు జరగాలో సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం ఎంత గింజుకున్నా అవ్వదు ఆ పని. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు అంట. మరి అనుకోవచ్చు, ప్రభువా నేను వెంబడించాను కదా. యోహాను మరియ హృదయంలో క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంతకాలం నిన్నే వెంబడించాను కదా ప్రభా, ఇంతకాలం నీ హృదయ శబ్దం వింటూ నిన్నే ఆనుకుని బ్రతికాను కదా, నెక్స్ట్ నా పరిస్థితి ఏంటి? శిష్యులందరూ వెళ్ళిపోయారు, నాకు ఆదరణ ఏంటి అన్నప్పుడు యోహాను గారి పట్ల దేవుడు తల్లి అవసరత తీర్చాడు. యోహాన్ కూడా అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఆయన హృదయంలో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ ఇచ్చాడు. ఈ రోజు ఏ క్వశ్చన్స్ మన హృదయంలో కలిగి ఉన్నావో దేవుడు ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇచ్చే దేవుడు. మన దేవుడు నమ్మదగిన వాడు. శ్రమల్లో మనం నిలబడగలిగితే ఆయనపై ఆనుకుంటే చాలు, ఏది చేసినా నీ చిత్తమే ప్రభు అని ఆయనే వెంబడిస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. ఇందులో విచిత్రం ఏంటంటే అండి, ఎవరైతే యూదా గారిని తీసేస్తే మిగిలిన 10 మంది శిష్యులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రాకుండా, ఆ గొల్గొతా కొండ వరకు రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో వాళ్ళందరూ హతసాక్షులుగా మారిపోతూ వచ్చారు. చావైనా బ్రతికైనా నువ్వే ప్రభు అని మరణాన్ని తెగించి అక్కడికి వచ్చాడు యోహాను గారు. ఆయనంట చంపుదామన్నా ఆ వేడి కాగే నూనెలో వేసినా ఆయన చనిపోలేదంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన చనిపోలేదంట. అంటే మనం దేవుని కోసం ఏదైతే వదులుకోవాలని ఆశపడతామో ఈ లోకంలో పరలోకంలో దానికి రెట్టింపు ఇవ్వగల దేవుడు మన దేవుడు. ఈ లోకంలో పరలోకంలోనే ఇస్తాను, ఈ లోకంలో ఇవ్వనట్లేదు. ఇహలోకంలో పరలోకంలో నా నిమిత్తం మీరు దేన్నైతే వదులుకుంటారో అది ఈ లోకంలో ఇస్తాను, పరలోకంలో 100 రెట్లు ఇస్తాడంట. అలా యోహాను గారికి పద్మాస ద్వీపంలో దేవుని ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రకటన గ్రంథం రాయడానికి ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం, నాకు ఇది విన్నప్పుడు ఎంత బాగా అనిపించిందో. నిజంగా ఆయన తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుడి కోసం నిలబడ్డాడు కాబట్టి యోహాను పట్ల ఆయన బాధ్యత వహించాడు. మిగిలిన శిష్యులందరూ హతసాక్షి మరణాలు, అది చాలా గొప్ప మరణం. కానీ యోహాను పట్ల ఇంకా ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే ఆయన చనిపోలేదంట. ఎంత దేవునికి ఇంకా ఎంత చేసినా చనిపోవట్లేదని ఆయన్ని పద్మాస ద్వీపంలో తీసుకెళ్లి పడేస్తే అక్కడ కూర్చుని ఆ ఒంటరితనంలో దేవుని ప్రత్యక్షత చూసి ప్రకటన గ్రంథం రాశాడంట. ఈ రోజు ప్రకటన గ్రంథం ద్వారా దేవుని రాకడ ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నామండి. నిజంగా అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నందుకు మనందరి పట్ల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అలా సంపూర్ణంగా మన జీవితానికి సరెండర్ చేయాలి. ఆయన బాధ్యత, ప్రభువా నువ్వు నాకు ఏ బాధ్యత ఇస్తావు, నేను ఏం చెయ్యాలి నీ కోసం, నాకేంటి ప్రభువా అని అడుగుతాం ఎంతసేపు మనం. ప్రభువా నేను నీ కోసం ఏం చేయాలి అని ఖచ్చితంగా ఆయన కోసం నిలబడినప్పుడు మనకి యోహానికి ఎలా అయితే తల్లి సంఘం బాధ్యత ఇచ్చాడో, సంఘం అంటే యెరూషలేములోనే మీరు ఆదరించబడతారంటున్నారు కదండి. నిజంగా సంఘం ద్వారా మనం ఆదరించబడతాం. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం సంఘం ద్వారా కూడా తల్లి కూడా సంఘం ద్వారా విశ్వాసం ద్వారా పోషించబడుతుంది, ఆదరించబడుతుంది. కాబట్టి దేవుడు ఈ 3వ మాట ద్వారా మనకి చెప్తుంది ఏంటంటే ఆయన తల్లి పట్ల తన బాధ్యత నెరవేర్చారు. మరియకి ఆయన కుమారుని అప్పచెప్పారు, కుమారుడికి మరియని అప్పచెప్పారు. అంత శ్రమను అనుభవిస్తూ కూడా సిలువలో ఆయన తన బాధ్యత నెరవేర్చడంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు. ఒక రిఫరెన్స్ చూద్దాం, నేను ముగించేస్తాను. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఎవరైనా ఒకరు చదువుతారండి. 1 తిమోతి 5:8. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలండి. మనం అనుకుంటాం దేవుడు పని చేసేస్తున్నాం కదా,
ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా పర్లేదు అని. కానీ దేవుడు ఎంత సూటిగా చెప్తున్నారు చూడండి. దేవుని పని ఎంత అవసరమో దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని పట్ల బాధ్యత కూడా అంతే అవసరం. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి దేవుడు పని చేసినా అది దేవుడికి ఇష్టం ఉండదు. తండ్రి పరలోకమందు తండ్రి చిత్తాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తూ కుటుంబ బాధ్యత, తన తల్లి బాధ్యత కూడా నెరవేర్చారో, దేవుడు మనకిచ్చిన పని చేస్తూ కూడా దేవుడు మనకిచ్చిన కుటుంబం, మన పిల్లలు, తల్లిదండ్రుల పట్ల, భర్త పట్ల మనకిచ్చిన ఆ కుటుంబ బాధ్యత పట్ల కూడా అంతే నమ్మకంగా మనం జీవించగలగాలి. ఎవరైతే ఆ బాధ్యత నెరవేర్చలేదో వారి విశ్వాసఘాతకులు అంటారు. ఎంత భయంకరమైన వాడో చూడండి. కాబట్టి మనం మన బాధ్యత నెరవేర్చాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి పనిలో ప్రతి బాధ్యతని నమ్మకంగా నెరవేర్చాలి. అది మనకి అనుకూలంగా ఉంటే నెరవేర్చడం, అనుకూలంగా లేకపోతే నెరవేర్చకపోవడం కాదు. అది దేవుడు చెప్పారు కాబట్టి ఆ వాక్యాన్ని మనం గణపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని గణపరుస్తారు. రెండవదిగా ఆ సిలువలో మరియ పట్ల, ఆమె భవిష్యత్ పట్ల ప్రణాళిక కలిగిన దేవుడు ఈ రోజు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నారు. ఆయన మన పట్ల కూడా బాధ్యత కలిగి ఉన్నారు. మన బాధ్యత, మీ ప్రతి అక్కర ఆయన చూస్తున్నారు. ఖచ్చితంగా మన అవసరాలు ఆయన తీరుస్తాడు. మన ఆత్మకు రక్షణే కాదు, మన ప్రతి శారీరక అవసరతలు కూడా ఆయన చూసుకునే దేవుడిగా ఉన్నాడు. మూడవదిగా మనం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం. యోహాను గారు, మరియా ఇద్దరు దేవుని దగ్గరే ఉన్నారంట. యోహానికి దేవుడు తన బాధ్యతను అప్పగించారు. దేవుడు ఈ రోజు మనకిస్తున్న చిన్న బాధ్యత అయినా పెద్దదైనా ఆ విషయంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి సంతోషిస్తారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.